దేశాలు వేగంగా అనుసంధానమయ్యే ప్రక్రియ ప్రపంచీకరణ. ప్రపంచీకరణ అంటే ప్రపంచ మార్కెట్. అయితే ప్రపంచీకరణ ప్రపంచ మార్కెట్కే పరిమితమై లేదు. ఆలోచనలు, భావాలు కూడా పంచుకోబడుతూ విస్తృతమవుతున్నాయి. ప్రపంచీకరణ అంటే ప్రాంతీయ విషయాలను ప్రపంచ విషయాలుగా మార్చివేసే ప్రక్రియ. ప్రపంచీకరణలో ప్రధానంగా 3 రకాలైన ప్రవాహాలు కనిపిస్తాయి. అవి: 1 వస్తువులు మరియు సేవల ప్రవాహం, 2 శ్రమ ప్రవాహం, 3 పెట్టుబడి ప్రవాహం. ఆధునిక సమాచార వ్యవస్థ ప్రపంచీకరణను చాలా సులభం చేసింది. ప్రపంచీకరణను వేగవంతం చేస్తున్న సమాచార వ్యవస్థలో టెలిగ్రాఫ్, టెలిఫోన్, ఫ్యాక్స్, టెలివిజన్, ఇంటర్నెట్ వంటి సమాచార సాధనాలు ఉన్నాయి. బహుళజాతి కంపెనీలు వివిధ దేశాలలో పెట్టుబడులు పెడుతూ, సంస్థలు స్థాపిస్తూ ప్రపంచీకరణకు దోహదపడుతున్నాయి. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం కూడా ప్రపంచీకరణను సుగమం చేసింది. ప్రపంచ వాణిజ్య సంస్థ అంతర్జాతీయ వాణిజ్యంలో సరళీకరణ విధానాలకై కృషి చేస్తూ ప్రపంచీకరణకై పాటుపడుతోంది. ప్రపంచీకరణ అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ప్రపంచీకరణ వల్ల అందరికీ న్యాయం జరిగేటట్లు ఎలా చేయాలి అనేది మన ముందున్న ప్రశ్న. న్యాయమైన ప్రపంచీకరణ అందరికీ అవకాశాలు సృష్టిస్తుంది. ప్రపంచీకరణ వల్ల జాతి రాజ్యాలు అంతరించిపోతాయా అనేది ఒక చర్చనీయాంశం.